హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిల్ మేకర్లు అండి. మిల్ మేకర్లు ఫ్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంజాయ్ చేస్తారు టీవీ చూసుకుంటా, మళ్ళీ హోంవర్కులు చేసుకుంటా, మళ్ళీ మనం ఫ్రెండ్స్ ముచ్చట్లు పెట్టుకుంటా మంచిగా తినవచ్చు. ఊరు వాతావరణం గుర్తొచ్చింది మనకి ఇప్పుడు ఈ తింటుంటే. ఎందుకంటే ఇవి చలికాలం అంటే వర్షాకాలం చాలా అంటే చాలా ఇలా వేపుకొని తింటుంటే మన పూర్వీకులు గుర్తు వస్తారు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది, బాగుంటాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటాయి. మీకు నచ్చింది ఫ్రెండ్స్. దీని ప్రాసెస్ ఎలాగో చెప్తా. దీని ప్రాసెస్ మిల్ మేకర్లు వేడి నీళ్ళల్లో గోరెచ్చని నీళ్ళల్లో వేయాలి. వేసిన తర్వాత గట్టిగా పిండి వేయాలి. ఒక 5 నిమిషాలు నీళ్ళల్లో నాననివ్వాలి. నాననిచ్చినాక గట్టిగా పిండి వేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేయాలి. వేసిన తర్వాత కొంచెం బియ్యం పిండి, మళ్ళీ దాంట్లో కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. మంచిగా కొద్దిగా చుక్క వాటర్ వేసేసి కొంచెమే వేయాలి. వాటర్ వేసేసి కలిపేయాలి. వేసామా వేయలేదు అన్నట్టు వేయాలి. కొంచెం కలిపేసుకోవాలి. కలిపేసినాక కొంచెం సేపు నానేయాలి ఫ్రెండ్స్. మనకి ఉప్పు కారం అన్నీ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఈ లోపల మనం కొంచెం కారం, ఒక టీ స్పూన్ కారం తీసుకోవాలి. తీసుకొని ఒక ఎల్లుల్లిపాయ తీసుకొని మంచిగా ఎల్లుల్లిపాయ కారం, కొంచెం ఉప్పు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు వేసి కారం కొట్టుకోవాలి. కారం కొట్టుకొని మనం ఏం చేయాలంటే ఆ కారం కొట్టిన తర్వాత ఇక మనం ఏగుతాయి కదా, ఒక గిన్నెలోకి తీసుకుంటాం కదా. ఆ గిన్నెలో తీసుకున్నప్పుడు ఈ ఎల్లుల్లిపాయ కారం దాంట్లో వేసేయాలి. దాంట్లో వేసేసినాక కొంచెం ఇవన్నీ ఫ్రై అయినాక తీసి గిన్నెలోకి తీసుకుంటాం కదా. కొంచెం ఆ నూనె అంతా ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెమే ఉంచాలి బాండీలో అడుగున. ఒక టీ స్పూన్ 2 టీ స్పూన్లు ఉంచేసి దాంట్లో కొంచెం కారం వేసేసి కొంచెం ఆ కారం పచ్చివాసన పోయిందాక యాగనిచ్చేసి మిల్ మేకర్లు వేయాలి. దాంట్లో మిల్ మేకర్లు వేసానుకో కమ్మగా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి. తినండి, మీరు అన్నంలో తినవచ్చు. మీరు కారం లేకుండా ఇట్లా ఫ్రై లాగానే ఇట్లా తినేయచ్చు అనుకుంటే టమాటా చారు పెట్టుకొని నంచుకొని తినవచ్చు. రసంలో కూడా బాగుంటాయి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చిద్దనే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఒక అంటే ఇది మంచి ఫుడ్ కదా. ఇది మన బీన్స్ తోటి తయారవుతాయి. అంటే ఇవి బీన్స్ అంటే మన సోయా గింజలతో తయారైద్దంట. ఇది కండ పట్టిద్దంట, కొవ్వు పట్టదంట, మనిషికి కండ పట్టించిద్దంట. ఇది హెల్త్కి కూడా మంచిది అంటారు. ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా వీడియోలు పెట్టాను ఫ్రెండ్స్. మీరు చూసి మీ ఇంటి ఆడపడుచులాగా నన్ను కూడా ఆదరించండి ఫ్రెండ్స్. చాలా వీడియోలు పెట్టాను. నేను ఇంట్లోనే ఉంటాను, హౌస్ వైఫ్ని. నేను డ్యూటీలకి ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను. జాబ్ చేయలేను, ఇంట్లోనే ఉంటాను. మా వారు అక్కడే చేస్తాడు, నేను ఇంట్లోనే ఉంటాను ఫ్రెండ్స్. ఇట్లా ఖాళీగా ఉంటే కిరాయిలు కట్టాలి కదా, అంటే దేనికో దానికన్నా వస్తాయి అని చెప్పి ఇలా నేను కూడా ఆయనకు సపోర్ట్ ఇద్దాము అని చెప్పి మా వారికి ఇలా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నన్ను కూడా మీ ఇంటి ఆడపడుచులాగా ఆదరించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఈ చదువుకునే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి టైం పాస్ అవుతాయి మంచిగా. వాళ్ళు వంటలు రాని పిల్లలు కూడా ఇలా వండుకోవచ్చు. వీడియో లింక్లో పెడతాను, ఓపెన్ చేయండి, చూడండి. ఓపెన్ చేసి చూసినాక మీకే తెలిసిద్ది. ఇది ఓపెన్ చేసి చూసినాక బాగుంది, సింపుల్గా ఉంది వంట, మనం వండుకోవచ్చు అని అనిపించింది ఫ్రెండ్స్. మీకు కూడా నిజంగా ఎవరైనా వండుకోవచ్చు దీన్ని. ఓకేనా ఫ్రెండ్స్. మీకు నచ్చిద్దనే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు టేస్టీగా నేనైతే మీకు 100% గ్యారెంటీ ఇస్తున్నా. చాలా టేస్టీగా ఉండి రుచిగా ఉంటుంది. ఓకేనా. లాస్ట్న మీరు ఎల్లుల్లిపాయ కారం వేసుకోండి. అన్నంలో తినాలి అనుకుంటే, ఉట్టిది అన్నంలో తినాలంటే ఎల్లుల్లిపాయ కారం వేయండి. లేదు మామూలుగా తినేయాలంటే టమాటా రసం పెట్టుకొని తినేయండి. లేదంటే మామూలుగా టీవీ చూసుకుంటా ఏదో హోంవర్క్లు అవి చేసుకుంటా మాట్లాడుకుంటూ తినాలంటే అలా కూడా తినేయచ్చు. చాలా అంటే చాలా మీరు ఎట్ట తిన్నా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. దీని విషయంలో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నిజంగా ఎలాంటి ప్రాబ్లం రాదు. మీరు ఏ రీతిగా తిన్నా కానీ మీకు మంచిగా అనిపించింది. తినండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మీకు నచ్చింది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని చూసి నన్ను కూడా మీరు ఆదరించండి ఫ్రెండ్స్. మీరు ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. తీసేస్తున్నాను, కాలుతున్నాయి ఇప్పుడు కాలుని. మళ్ళీ ఎక్కువ కాలితే నల్లగా అయిపోతాయి ఫ్రెండ్స్.
మనకు తినడానికి అంతగా బాగోదు. ఓకేనా? ఓకే, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్, తినండి, బాగుంటాయి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటాయి. మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. దీంట్లో కొంచెం కరేపాకు కూడా మనం వడపోసుకుంటాం కదా జల్లెడి గిన్నె, దాన్ని పెట్టేసి దాంట్లో కరేపాకు వేసేయండి. కరేపాకు వేస్తే మంచిగా కరేపాకు కూడా వేగిద్ది ఫ్రెండ్స్. కరెంట్ పోయింది ఫ్రెండ్స్. కరేపాకు కూడా వేగి మంచి నీట్గా వస్తాయి ఫ్రెండ్స్, చాలా నీట్గా వస్తాయి. ఓకేనా? మీకు ఎంజాయ్ చేస్తారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కరేపాకు అన్నీ వేసినాక అన్నీ చూపిస్తా, మొత్తం అన్నీ వేసినాక మీకు వంట అంతా చూపిస్తా ఫ్రెండ్స్. నీట్గా ఉండేది. నేనైతే మీరు తినేలాగానే చేస్తున్నా ఫ్రెండ్స్, మీకు నచ్చిద్దనే నేను అనుకుంటున్నా. న్యాచురల్ కూరలే ఫ్రెండ్స్. నేను అంతగా మసాలా అవి వేయాలంటే అంత ఖర్చు పెట్టి అయితే చేయలేను, చేస్తున్నాను కానీ ఖర్చు పెడుతున్నాను, కాకపోతే లిమిట్లో. ఏం చేస్తా ఫ్రెండ్స్, మరి తప్పదు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? చూడండి, ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ వేస్తున్నా అంటే మంట సన్నగా పెట్టే ఫ్రెండ్స్, అందుకే నీకు పొంగు రావట్లేదు. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మీరు చూడండి, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రై అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. నచ్చిద్ది ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే నేను తిన్నాను కదా, అంటే నువ్వు తింటే అని మీరు అనుకోవచ్చు. కాదు ఫ్రెండ్స్, అందరికీ నచ్చిద్ది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. నేనైతే గ్యారెంటీ ఇస్తున్నాను మీకు. ఓకేనా? బాగుంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ప్రాసెస్ లింక్లో పెట్టాను, చూడండి ఓపెన్ చేసి. ఓకేనా? ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.